ఒక ఆడదానిగా చెప్తున్నాను. ఆడదాన్ని బట్టే ఆ ఇంటి సుఖశాంతులు ఉంటాయి. మనం ఎంత హుందాగా, ఎంత పద్ధతిగా, ఎంత తెలివిగా ఉంటే మన జీవితాలు అంత పద్ధతిగా ఉంటాయి. ఈరోజు నువ్వు, తర్వాత జీవన, మీరిద్దరూ నా కోడళ్లే. నా తర్వాత ఈ ఇంటి బాధ్యతలు తీసుకుని నా పరువు, మీ భర్తల పరువు నిలబెట్టాల్సింది మీరే. ఆడది సక్రమంగా ఉంటేనే ఆ ఇల్లు బృందావనం, లేకపోతే ఆ ఇల్లు ఒక నరకం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భార్యాభర్తలు ఆలు మగలుగా ఉన్నంతవరకు బాగానే ఉంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఒకటైపోతారో ఒకరిమీదకి ఒకరికి అధికారం వస్తుంది, చనువు వస్తుంది, ప్రేమ పెరుగుతుంది, గౌరవం తగ్గుతుంది, డామినేషన్ కూడా పెరుగుతుంది. ఎలాంటి వాళ్లకైనా ఇవి తప్పవు. కాకపోతే మనం కాస్త కాన్షియస్గా ఉంటే ప్రాబ్లం రాకుండా ముందే ఆపొచ్చు, లేదా వాటి తీవ్రత తగ్గించొచ్చు. ఇవన్నీ ఒక ఆడదానిగా, ఒక ఇంటి కోడలిగా చెప్తున్నానానంది. మీ అస్వంటి అత్తగారు యాడుంటారు చెప్పండి. మీ మంచి మనసు నాకు తెలుసత్తయ్యగారు. నేను కాని జీవనగాని మీ కోడళ్లుగా మిమ్మల్ని ఓ మెట్టు పైనే నిలబెడతాం. సౌభాగ్యంతో సంతోషంతో నూరేళ్లు బతకాలి. ముహూర్తానికి టైం అయితుంది. పిల్లని తీసుకెళ్లి లోపల ఇడిచిపెట్టి మీరందరూ బయటకు వచ్చేయండి. ఇప్పుడు నేనెలా తప్పించుకోవాలి? పెద్దమ్మా, ఏంది? మన ఆచారం ప్రకారం తొలి రాత్రికి ముందే పిల్లతో పుట్టలో పాలు పోయిస్తాం గదా. అట్లా చేస్తే ఏ ఆటంకం లేకుండా మంచిగా జరుగుతది. గట్లంటావా? సరే, గట్లనే గాని. ఒరేయ్ సీనుగా, అమ్మయ్య, తప్పించుకోవడానికి